Hallelujah, praise the Lord. My dear precious friends, once again I welcome you all for this program. And let us all, my dear friends, together praise God. The Bible says our God is a wonderful counselor. He is a mighty God. He is everlasting Father. And He is called Prince of Peace. May God's counsel, may God's grace, may God's blessing come upon you even today as you're going to join us in this program. Let us together praise God and worship Him. Hallelujah. Hallelujah. ఆలోచనలో గొప్పవాడా ఆరాధనా ఆరాధనా క్రియలయందు శక్తిమంతుడా ఆరాధనా ఆరాధనా ఆలోచనలో గొప్పవాడా ఆరాధనా ఆరాధనా క్రియలయందు శక్తిమంతుడా ఆరాధనా ఆరాధనా హోసానా ఉన్నత దైవమా హోసానా 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 ఉన్నత దైవమా హోసానా 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 సిలువ చేత రక్షించువాడా ఆరాధనా ఆరాధనా రెక్కల క్రింద కప్పువాడా ఆరాధనా ఆరాధనా సిలువ చేత రక్షించువాడా ఆరాధనా ఆరాధనా రెక్కల క్రింద కప్పువాడా ఆరాధనా ఆరాధనా హోసానా ఉన్నత దైవమా హోసానా 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 చేతులెత్తి మనమందరము ప్రభుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. హోసానా ఉన్నత దైవమా హోసానా 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 ఉన్నత దైవమా హోసానా 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 హోసానా. Amen. My dear precious friends and my dear beloved brothers and sisters, even today let us meditate the word of God. The Bible says in Matthew 4:4 that man shall not live by bread alone, but every word that proceeded from the mouth of God. మనిషి రొట్టె వలనే కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట మూల్యంగా బ్రతుకుతాడు. ఈరోజు ఆ జీవపు మాటలు విని మన జీవితంలో ఆయన జీవాన్ని మనం అనుభవిస్తూ ముందుకు సాగుతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము తీయబడిన వాక్యం యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనము.
పక్షి తన రెక్కలు చాపి తన గూడులో ఉన్న బిడ్డలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెరూషలేమును కాపాడెను, విడిపించెను, భద్రపరచెను. ఎంత గొప్ప వాక్యము! ఈరోజు నేను చెప్పబోయే సారాంశం ఏమిటంటే, పక్షి తన పిల్లలను ఎలాగా గూడులో ఉన్న పిల్లలను రెక్కలతో కప్పి కాపాడుతుంది, అలాగనే దేవుడు తన రెక్కలు చాపి తన రెక్కలతో మనల్ని కప్పి కాపాడుతాడు. 91వ కీర్తన 4వ వచనం సెలవిస్తున్నది, దేవుని బిడ్డలారా, యెహోవా రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది, ఆయన రెక్క నీడలో మనకు కాపుదల ఉన్నది. 17వ కీర్తన 8వ వచనము సెలవించుచున్నది, దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ రెక్క నీడలో నన్ను దాచి నా శత్రువుల నుండి నన్ను కాపాడు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయములు, ఎన్నో దాడులు, ఎన్నో కీడు, ఎన్నో తెగులు ఈ లోకంలో సంచరించుచున్నది. పగట్లో ఎగిరే బాణము, చీకటిలో సంచరించే తెగులు, సాతాను గర్జించే సింహములు ఎవరు మునిగిదనము అని సంచరించుచున్న ఈ లోకంలో దేవుడిని బిడ్డలారా, అధైర్యంగా ఉన్న నీకు దేవుడు మాట్లాడుతున్న మాట, ధైర్యపరిచే మాట, భయపడకుము, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. తన పిల్లలను రెక్కలతో ఎలాగా పక్షి కాపాడుతుందో అలాగనే నా రెక్కలతో మిమ్మల్ని కప్పి కాపాడుతానని వాగ్దానము చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అధైర్యపడే అవసరం లేదు. ఈరోజు ఏ విషయంలో భయపడే ఆందోళన చెందే అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు రెక్కలు మనల్ని కప్పబోతుంది. ప్రభు రెక్కలు మనల్ని కప్పి కాపాడి సంరక్షించి భద్రపరచబోచున్నది. దేవునికి స్తోత్రం. ఏ తెగులు సమీపించక, ఏ ఆయుధాలు రూపింపబడిన ఆయుధాలు నీకు విరోధంగా వర్ధిల్లక, ఏ అపాయము నీ సమీపం చేరక, ఏ విధమైన కీడు నేను ముట్టనివ్వక తన రెక్కలతో కప్పి నేను కాపాడుతాడు. ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది దేవుని బిడ్డలారా. అడవిలో పనికిరాని చెట్టులను కాల్చివేయాలని అక్కడున్న వారు తీర్మానం చేసినప్పుడు వాళ్ళు ఆ చెట్లను కాల్చివేస్తున్నారు. ఒక పాతబడిన ఒక చెట్టులో ఒక గూడు ఉండే, ఆ గూడులో పిల్లలు ఉన్నారు, పక్షి పిల్లలు. ఆ మంట పైకి వస్తుండగా ఆ పిల్లలు గూడులో ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అయ్యో కాపాడండి కాపాడండి అని కేకలు పెడుతున్నప్పుడు తన తల్లి, పక్షి తల్లి ఎగురుకొని తన పిల్లల్ని ఎలాగ కాపాడుకోవాలని నిప్పు నుండి అని ఏం చేయక తోచక చివరిక ఒక ఆలోచన, నా పిల్లల్ని నేను ఈ నిప్పు నుండి కాపాడాలంటే ఒకే ఒక మార్గం, నా పిల్లలను ఖచ్చితంగా నేను కాపాడుకోవాలని తాను గూడులో కూర్చొని ఆ రెక్కలతో తన పిల్లల్ని కప్పుకున్నది. నిప్పు అంటి అన్ని గూడులు ఆ పక్షి కూడా కాలిపోయింది. అలాగా ఆ పక్షి కాలిపోయిన పక్షి కింద రాలిపోయినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యమైన విచిత్రమైన విషయం చూశారు. అదేమిటంటే తన పిల్లల్ని కాపాడుకున్నది ఆమె కాలిపోయింది, చనిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే తన రెక్కల్లో తన పిల్లల్ని కాపాడుకున్నది. ఆ నిప్పు ఆ పిల్లల్ని అంటనివ్వక తన పిల్లల్ని కాపాడుతూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది ఆ పక్షి. అలాగనే దేవుడు తన రెక్కలు చాపాడు. సిలువలో 2 చేతులు మేకులతో కొట్టబడిన యేసు తన చేతులను రెక్కలుగా చాపి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. తన ప్రాణాన్ని విడిచి మనల్ని కాపాడుతున్నాడు. దేవుడిని బిడ్డలారా, ఈరోజు ఆ రెక్కల క్రింద నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు. ఆ పక్షి తన పిల్లల్ని కాపాడుకొని తన ప్రాణాన్ని విడిచినట్లు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరం క్రితము రెక్కల వలె తన చేతులు చాపి సిలువలో తన ప్రాణాన్ని విడిచి నిన్ను నన్ను కాపాడుకున్నాడు. నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. పాపము నుండి, శాపము నుండి, సాతాను నుండి, అపవాది క్రియల నుండి
నిత్య నరకము నుండి మనల్ని విడిపించి కాపాడి ఉన్నాడు. ఇక మీదట కాపాడుతాడు, అంతవరకు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, భయపడకండి, ఆందోళన చెందకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రెక్కలు నేను కప్పబోతున్నది. యేసయ్య రెక్కలు నిన్ను భద్రపరచబోతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ ఆర్థిక వనరులను, నీ పిల్లలను, నీ భవిష్యత్తును అన్నిటినీ కాపాడి సంరక్షిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించదురుగాక. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఈ సమయంలో తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. పక్షి తన రెక్కలు చాపి గూడులో ఉన్న తన పిల్లల్ని కాపాడునట్లు అనేకమైన జంతువుల నుండి, అనేకమైన అపాయం నుండి, అనేకమైన ప్రమాదం నుండి తన పక్షి తన పిల్లల్ని ఎలాగ కాపాడుకున్నది ప్రభువా, అలాగా యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, మమ్మల్ని కూడా మీరు కాపాడుతారని వాగ్దానం చేసినావు. అలాంటి అధైర్యములో, అలాంటి భయములో బ్రతుకుచున్న ప్రతి వారిపై నీ రెక్కలు చాపండి ప్రభువా, రెక్కలు చాపండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధి వాళ్ళని కమ్ముదురుగాక ప్రభువా. ఎంతోమంది మరణ భయముతో పీడింపబడుచున్నారు తండ్రి. అలాంటి వారికి ప్రభువా ధైర్యమును ప్రసాదించండి ప్రభువా. నీ రెక్క నీడలో వాళ్ళు ధైర్యమును పొందుదురుగాక. ఆ మరణ భయము తొలగిపోదురుగాక. దావీదు సెలవించినట్లు, మరణ అంధకారపు లోయలో నేను సంచరించినా దేనికి భయపడను, యెహోవా నాకు తోడున్నాడు. నీ సన్నిధి వాళ్ళకు తోడుండుదురుగాక, తోడుండుదురుగాక. మీకు వందనాలు తండ్రి. అలాంటి ప్రభు ఆందోళనలో బ్రతుకుతున్న వారు ప్రభు ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏ సంఘటన, ఏ అపాయము కలుగుతుందో అని భయముతో ఉనికిపోచిన వారందరికీ, ధైర్యంగా ఉన్న వారికి ధైర్యమును ప్రసాదించండి ప్రభు. ఈ ప్రార్థనలో పాల్గొంచిన ప్రతి వారికి ప్రభు నైనా నీ హస్తమును చాపండి. నీ రెక్క నీడలో వాళ్ళని భద్రపరచండి. సిలువలో చాపిన రెక్క నీడలో సురక్షితంగా మీ పిల్లల్ని భద్రపరచండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నాతో పాటు ఏకమించిన ప్రతి వారు, ద పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ విత్ మీ, హ్యావ్ మర్సీ అపాన్ దెమ్ లార్డ్. Let them experience God's wings covering them, Lord. Let the wings of God, let the feathers of God cover them, and let them, Lord, come under the shadow of Almighty in Jesus' name. Let every evil spirit which is tormenting them go. Every demons which is oppressing your people, let them go in Jesus' name. Set them free from every fear, Lord. ప్రతి భయము నుండి విడుదల ఇవ్వండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, యు ఆర్ డూయింగ్ ఇట్ లార్డ్, యు ఆర్ డూయింగ్ ఇట్ లార్డ్. ఎస్, గాడ్ ఈస్ స్పీకింగ్ టు సంబడి. Yes, you don't want to purchase vehicle. You want to purchase vehicle, but because of fear, because of accidents, you don't want to purchase the vehicle, my dear brother. God is telling, yes, don't worry, I am with you. I am the God who goes before you. Yes, go forward, buy the vehicle. Yes, nothing to worry. God is your shield. God is your rear guard. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Right now, Lord, somebody who is putting their hand upon their heart right now, even as they are praying with me, they are putting their hand on their heart, because whenever they are sleeping, whenever you are sleeping, my dear brother, whenever you are sleeping, you are putting you're having pain in your heart. You're fearing where I will die because of this heart attack. Nothing to worry. God is removing that fear. God is removing that fear. Hallelujah. God is going to preserve your heart. God is going to preserve your heart, my dear son. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Right now, Father, I pray for all the people, Lord. Thank you. I can see, Lord of Father, some people, Lord, one sister right now I can see that she is, Lord of Father, switching off the light, Lord of Father. She is afraid of light, Lord. That's why she want only darkness, Lord. Yes, because of fear. You are fearing the light. When the light comes, you are fearing, shivering. Hallelujah. Many people fear darkness, but you are the lady who are fearing light. You don't want to come near light.
Yes, some kind of fear comes. Right now, God is removing it right now. Receive, my dear sister. Thank you, Jesus. Yes, somebody, because of failure, you are fearing. What will happen? I'll fail. I'll fail. No. God is going to give you success, my dear sister. My dear brother. Hallelujah. God is going to protect your children. దేవుడు మీ పిల్లల్ని కాపాడబోచున్నాడు. నీ పరిచర్ని కాపాడబోచున్నాడు. నీ ఆరోగ్యాన్ని కాపాడబోచున్నాడు. నీ ఆర్థిక వనరులు నీ రాబడిని కాపాడబోచున్నాడు. నీ ఉద్యోగాన్ని, నా ఉద్యోగం పోయింది పోబోతుంది అని బాధపడుతున్నావా? లేదు లేదు, నీ ఉద్యోగాన్ని దేవుడు కాపాడుతాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా, సాతాను ముట్టనిక నీ రెక్క నీడలో వారిని భద్రపరిచి కాపాడుమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, God touched you. I can see the wings of God covering you, covering your entire family. If God has blessed you, if you have received a miracle, if you have been delivered, kindly share your testimony with us so that we may glorify God with you and praise God. And you can contact our ministry and kindly uphold our ministry in prayers. And if you want to join our ministry as a gospel partner, because our ministry is called to preach the gospel to millions and billions, and if you want to be the part of this glorious ministry, you can join as a gospel partner in this ministry by contacting the number which is on the screen, and you can go to our YouTube channel and click Arun Victor Ministry and watch all our videos for your spiritual growth, and which will prepare you for the glorious coming of our Lord Jesus Christ. God bless you. Thank you for watching. Amen.